ఎస్ అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన గీతార్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చారు. బన్నీ వాస్తవం వెంటే ఉన్నారు, లీగల్ టీం ఉంది, అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బన్నీ కారులో ఎక్కుతున్నారు, అక్కడ నుంచి నివాసానికి బయలుదేరే అవకాశం ఉంది. ఎస్ చాలా మంది అక్కడ బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నారు. ఆయన అల్లు అర్జున్ అక్కడికి గీతార్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరిపోయారు. అక్కడికి చాలా మంది సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. అక్కడికి సినీ ప్రముఖులతో పాటుగా నిర్మాతలు ఇతర సిబ్బంది కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి నివాసానికి బయలుదేరిపోయారు. ఎస్ వచ్చిరాగానే అక్కడ సురేష్ కొండెట్టితో ఆయన కరాచలనం చేసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ బయలుదేరిపోయారు. గీతార్ట్స్ కార్యాలయం నుంచి ఆయన వాహనంలో బయలుదేరిపోయారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో నివాసానికి కూడా చేరుకునే అవకాశం. నివాసానికి వెళ్ళిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా ఆయన దీనిపైన ఒక మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. అల్లు అర్జున్తో పాటుగా బన్నీవాస్ ఉన్నారు వెనకాలే. అల్లు అర్జున్ బన్నీవాస్ ఇద్దరు కూడా ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఎస్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ బయలుదేరారు. ఎస్ అక్కడ అభివాదం చేస్తున్నారు. బయటే చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి అందరు కూడా హాయ్ చెప్పారు. ఆయన అభివాదం చేశారు. అక్కడ నుంచి అందరికీ నమస్కరించి ఆయన బయలుదేరుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు ఈ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరిపోయారు. తన నివాసానికి ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఎస్ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి మొదలుకుంటే అల్లు అర్జున్ బెయిల్ పైన విడుదలైన సంఘటన వరకు కూడా ప్రతిదీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర మీడియాతో ఆయన చిట్ చాట్ చేసే అవకాశం ఉంది. చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్కి 7697 ఖైదీ నెంబర్ని కూడా అలర్ట్ చేశారు. అంత దాకా వచ్చింది అని అంటే ఎస్ అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆయనకు ఎస్కార్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం మొదటి బాక్స్లో చూస్తున్నాం. అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి ఆయన బయలుదేరిపోయారు. కొంత హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది అల్లు అర్జున్ అక్కడ నివాసం దగ్గర కూడా, అల్లు అర్జున్ కార్యాలయం దగ్గర కూడా, అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం దగ్గర కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అల్లు అర్జున్ బయటికి వచ్చిరాగానే అభిమానులు ఆయన వెంటే ఫాలో అవుతూ ఉన్నారు. అభిమానుల ఫాలో కనబడుతోంది మనకి. ఎస్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్గా. పోలీసు వాహనాలు వెనుక ఉన్నాయి. పోలీసు వాహనాలు ముందు వెనుక, మధ్యలో అల్లు అర్జున్ వాహనం అయితే ఉంది. వారందరూ ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ మధ్య, పోలీస్ ఎస్కార్ట్ మధ్య అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటున్నారు. ఎస్ ఇక్కడ అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా ఆర్టీవీ కెమెరా సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్ అక్కడికి చేరగానే ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ఏ రకంగా ఆహ్వానించబోతున్నారు, తన కుటుంబ సభ్యులు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో కొద్దిసేపట్లోనే, కొన్ని నిమిషాల్లోనే అల్లు అర్జున్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. చాలా దగ్గరగానే నివాసం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని నిమిషాల్లోనే ఆయన అక్కడ చేరుకోబోతున్నారు. అల్లు అర్జున్ గీతార్ట్స్ కార్యాలయం నుంచి బయలుదేరారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన తనని ఫాలో అవుతుంది ఆర్టీవీ. ఫస్ట్ బాక్స్ మీకు కనబడుతోంది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా. అల్లు అర్జున్ ఆ కాన్వాయ్ని, ఆ ఎస్కార్ట్ని ఫాలో అవుతోంది. నివాసానికి కూడా చేరుకుంటోంది. ఆర్టీవీ 2 కెమెరాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్టీవీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ విజువల్స్ మీకు కవర్ చేస్తూ చూపిస్తూ వస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో 2 వీలర్ల పైన, వాహనాల పైన అల్లు అర్జున్ని ఫాలో అవుతున్నారు. మొదటి బాక్స్లో మనం చూస్తున్నాం. ఎస్ ఇక్కడ కనబడుతోంది అల్లు అర్జున్ బయటికి రాగానే అటు అభివాదం చేశారు, మీడియాకి హాయ్ చెప్పారు, అభిమానులకు హాయ్ చెప్పారు. ఎస్ పదండి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఒక రకంగా ఆ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అర్జున్ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. మనం చూడొచ్చు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్ అల్లు అర్జున్ చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెలగక్కుతున్నారు. తనకు ప్రత్యక్షంగా ప్రమేయం లేనటువంటి ఆ విషయం పైన ఇంత దాకా తీసుకువచ్చారు. తనను జైల్లో కూడా పెట్టించారు, జైల్లోనికి కూడా వెళ్ళి పంపించేశారు. సో ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చినా కూడా, కోర్టు ఈ బెయిల్ ఆర్డర్ ఇచ్చినా కూడా తనని బయటకు పంపించకపోవడం పైన చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వెలగక్కుతున్నారు ఆయన. అవసరమైతే ఆల్రెడీ జైలు లోపలికి వెళ్ళి వచ్చాను, అవసరమైతే మళ్ళీ వెళ్తాను, కానీ ఈ కేసును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఇంతదాకా లాగారు కాబట్టి అంతకంతకు మనం రెస్పాండ్ అవ్వాల్సిందే. కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయాలంటూ కూడా అల్లు అర్జున్ లీగల్ టీమ్ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, నిర్ణయం తీసుకొని తెలుస్తోంది. ఎస్ మొదటి బాక్స్లో మీరు చూడండి అల్లు అర్జున్ బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గీతార్ట్స్ కార్యాలయం నుంచి ఆయన బయటికి బయలుదేరారు. తన వాహనంలో ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. పోలీస్ ఎస్కార్ట్ కూడా ఆయనకు అందుబాటులో ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు రెండో బాక్స్లో కనబడుతోంది. అక్కడ పోలీస్ టీం చేరుకున్నారు. రెండో బాక్స్ అల్లు అర్జున్ నివాసం నుంచి ఆర్టీవీ కెమెరా మరొకటి సిద్ధంగా ఉంది. ఆర్టీవీ మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది.
అక్కడ నివాసం నుంచి సిద్ధంగా ఉంది ఆర్టీవీ కెమెరా. అల్లు అర్జున్ వచ్చినా కానీ ఎస్ బయట తన కూతురు కనబడుతోంది. అల్లు అర్జున్ కూతురు బయటే ఉంది. అల్లు అర్జున్ కూతురు డాడీ కోసం ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్ కూతురు అక్కడ తన తండ్రి రోజంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించింది. బయటే తన కూతురు వెయిట్ చేస్తోంది డాడీ కోసం. అల్లు అర్జున్ కూతురున్నా కూడా చాలా దిగాలుగా ఆ కారిడార్లోకి వచ్చి అందరికీ హాయ్ చెప్పింది. తన డాడీ కోసం ఏ రకంగా వెయిట్ చేసిందో చూసాం. మరోసారి అక్కడ కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొంది. చాలా మంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. బయటే కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఎదురు చూస్తున్నారు. కొన్ని నిమిషాల్లోనే మీరు చూడండి మరికొన్ని నిమిషాల్లోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఎస్కార్ట్తో ఇక్కడ చేరుకుంటున్నారు. కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. వచ్చి రాగానే తన కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బయట చూస్తున్నాం అల్లు అర్జున్ కూతురు బయటే ఉంది. అల్లు అర్జున్ కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంది డాడీ కోసం. అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున తను ఈ రకంగానే చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా చూసాం మనం. కారిడార్లోకి వచ్చి అల్లు అర్జున్ కూతురు డాడీ కోసం ఎదురు చూసింది. బయటే ఉండి చాలా దిగాలుగా కనిపించింది ఆవిడ. సో ప్రజెంట్ మరోసారి అల్లు అర్జున్ రాబోతున్న నేపథ్యంలో ఒక హై టెన్షన్ నెలకొంది. ఎస్ అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా కొన్ని నిమిషాల్లోనే కొన్ని సెకండ్లోనే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాన్వే సౌండ్ వినిపించింది. ఒక్కసారిగా మీడియా అలర్ట్ అయింది. మనం చూడొచ్చు పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ఇక్కడ అల్లు అర్జున్ వచ్చి రాగానే ఆయనని పోలీస్ ప్రొటెక్షన్తో రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ కూడా ఉంది అక్కడ. అల్లు అర్జున్ వచ్చి రాగానే ఒక్కసారిగా వారందరికీ కూడా అలర్ట్ చేసి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్ కాన్వాయ్ చేరుకుని ఇక్కడికి మీరు చూడొచ్చు. అల్లు అర్జున్ ముందు ఒక ఎస్కార్ట్ వాహనం వచ్చింది. అల్లు అర్జున్ రెండో వాహనంలో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు అల్లు అర్జున్ అక్కడ ఎస్ ఈ కార్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కార్లోనే అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నారు. చూడండి ఇక్కడ ఎస్ ఇది కారు, ఇది మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్. ఎక్కడ ఈ కార్ ఎస్ ఈ కార్లో అల్లు అర్జున్ వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ 4666 ఎస్ ఆయన మీడియా ప్రయత్నం చేస్తుంది తనతో మాట్లాడించేందుకు. ఎస్ మాట్లాడుతున్నారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఎస్ చూడండి ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఆ విజువల్స్ని ఆ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ కార్ నివాసం చేరుకుంది. అల్లు అర్జున్ అక్కడ నివాసంలో మా ప్రతినిధి అందుబాటులో ఉన్నారు. మరి కాసేపట్లోనే అక్కడ జరిగేటువంటి విషయాలపైన ఎస్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అల్లు అర్జున్ వచ్చినా కానీ తమ్ముడు అల్లు శిరీష్ హత్తుకున్నారు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డి, ఆ తర్వాత కొడుకు కూతురు కూడా వచ్చారు అక్కడికి. ఎస్ ఎమోషనల్ మూమెంట్స్ ఇవి. ఆ భార్య చాలా గుండెలకు హత్తుకొని తనకు ఒక రకం ఎమోషనల్ మూమెంట్స్ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎస్ చూడండి ఇక్కడ చాలా భావోద్వేగమైనటువంటి ఆ దృశ్యాలు అవన్నీ కూడా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి. అల్లు అర్జున్ భార్య తనని పట్టుకొని ఏడుస్తూ ఉంది. చాలా భావోద్వేగమైన దృశ్యాలు అవన్నీ కూడా చూడండి ఇక్కడ. అల్లు అర్జున్ తల్లి వస్తోంది. అల్లు అర్జున్ సంబంధించి బంధువులు వస్తున్నారు. ఎస్ కూతుర్ని ఎత్తుకున్నాడు అల్లు అర్జున్. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అవన్నీ కూడా అల్లు అర్జున్ తన కూతుర్ని ఎత్తుకొని చాలా ప్రేమగా ముద్దు పెడుతున్నాడు. అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టడం మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ తల్లి అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ టీమ్ అల్లు అర్జున్ బంధువులు అక్కడ చేరుకున్నారు. తల్లికి చాలా ప్రేమగా హత్తుకున్నారు ఆయన. అల్లు అర్జున్ తల్లి అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ సంబంధించిన బంధువులందరినీ కూడా చాలా ప్రేమగా హత్తుకున్నారు. ఆ కూతురు తండ్రిని పట్టుకొని చాలా ఆప్యాయంగా హత్తుకుంది. తర్వాత భార్య కూడా చాలా ప్రేమ అనురాగాలతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ఎమోషనల్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆయన బయటకు వచ్చి మీడియాకి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. అందరికీ హాయ్ చెప్తున్నారు. నేను వస్తాను మాట్లాడతానంటూ కానీ సంకేతం ఇస్తున్నారు. ఎస్ నేను వస్తాను మాట్లాడతానని చెప్తున్నారు ఆయన. అందరికీ హాయ్ చెప్తున్నారు ఆయన. అక్కడి నుంచి మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. వస్తాం అని మాట్లాడతానని కూడా చెప్తున్నారు ఆయన. వారందరికీ చెప్పండి, పంపించండి, నేను వస్తాను మాట్లాడతానంటూ చెప్తున్నారు ఆయన. చూడండి ఇక్కడ అల్లు అర్జున్ అక్కడ చేరుకోవడంతో ఒక్కసారిగా ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దల నుంచి ఆయన. అల్లు అర్జున్కి ఎస్ ఆ దిష్టి తీసే కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఆయనకి ఆ దిష్టి తీసే కార్యక్రమం కొనసాగుతోంది. అల్లు అర్జున్ సిబ్బంది ఆయనకి దిష్టి తీస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ పెద్దలు అక్కడే ఉన్నారు. వారి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఆయన. మనం చూడొచ్చు ఎంత ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. చూడండి తన భార్య అయితే ఏకగా అల్లు అర్జున్ పట్టుకొని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. చాలా ఎమోషనల్ మూమెంట్సే అక్కడ. చూడండి ఇక్కడ అల్లు అర్జున్ భార్య ఏడుస్తోంది. ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అల్లు అర్జున్ భార్య గట్టిగా హత్తుకొని ఏడుస్తోంది. అల్లు అర్జున్ కూతురు కూడా ఒక రకం కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్ళని తుడుచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ తల్లి ఏడుస్తున్నాగానే ఒకసారిగా అల్లు అర్జున్ కూతురు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఎస్ అల్లు అర్జున్ అక్కడి నుంచి అభివాదం చేసి మళ్ళీ వచ్చి కలుస్తానంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. వచ్చి రాగానే గేట్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అల్లు శిరీష్ అల్లు అర్జున్ గట్టిగా హత్తుకున్నారు. తన అన్న పైన తమ్ముడుకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తపరిచారు ఆయన. ఆ తర్వాత వెంటనే ఇక్కడ చూడండి చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. మిక్స్డ్ ఫీలింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ సిబ్బంది, అల్లు అర్జున్ సంబంధించి బంధువులు కూడా చాలా ప్రేమగా అల్లు అర్జున్ని హత్తుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ టీం అయితే అక్కడ సిద్ధంగా ఉంది. ఒకసారి మీడియాతో సంబంధించి
ఆయన ఇక్కడ చూడండి ఆయన మీడియాతో మాట్లాడడానికి వస్తున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడబోతున్నారు. ప్రొడ్యూసర్స్ టీమ్ అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ మీడియా ముందుకు ఆయన రాబోతున్నారు. చూడండి, చూద్దాం అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇక్కడ చూడండి ఆయన మీడియా ముందుకు వచ్చేసారు. ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం. రైట్, మీడియాతో మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. మీడియా క్వశ్చన్ చేస్తుంది ఆయన్ని పలు విషయాలపైన ఆయన దగ్గర క్వశ్చన్ చేస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఆయన చాలా సింపుల్గా స్మైల్ అయితే ఇస్తున్నారు. ఒకసారి అన్ని విషయాలు మాట్లాడతాను కానీ ఇది సందర్భం కాదన్నట్టుగా ఆయన చెప్తున్నారేమో బహుశా. ఒకసారి అక్కడ మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో అక్కడ ఆయన చాలా ఎమోషనల్గా ఆయన మొహంలో ఒక ఎమోషన్ కనబడుతోంది. సో అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్నారు ఆయన. అన్నీ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన మాట్లాడుతున్నారు. బహుశా ప్రజెంట్ మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్స్ అయితే క్యారీ అయ్యాయి అక్కడ. అల్లు అర్జున్ కూడా చాలా ఎమోషనల్గానే ఉన్నారు. నేను అన్నీ కూడా మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. బహుశా అక్కడ అదే సినారియో కొనసాగుతోంది. డెఫినెట్గా అన్ని వివరాలు వెల్లడిస్తాను. దయచేసి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీరు ప్రతిదీ కూడా కవర్ చేస్తారంటూ థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు ఆయన. చేతులు జోడించి అందరికీ నమస్కారం చెప్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు ఆయన అందరికీ కూడా. ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. అన్ని మీడియాని ఆయన ఒక్కొక్కరిగా పేరు పిలిచి మరి తీసుకుంటున్నారు. అక్కడ లోగోలు మీరు చూడొచ్చు. మైక్స్ తీసుకుంటున్నారు ఆయన. అన్ని మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్తున్నారు. అన్నీ మాట్లాడతాను అంతా ఓకే అన్నట్టుగా అక్కడ చూడండి. ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే అంతా ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, థ్యాంక్ యూ తప్ప ఆయన ఏం మాట్లాడడం లేదు. థ్యాంక్ యూ మాత్రం మాట్లాడుతున్నారు ఆయన. సో అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్, మీ యొక్క సపోర్ట్ని నేను మర్చిపోలేను. డెఫినెట్గా న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, అందుకు తగ్గట్టుగానే నాకు ఈ రకంగా బెయిల్ వచ్చిందంటూ మాట్లాడుతాను. మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నా అభిమానులకి, సినిమా లవర్స్కి, టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చాలా రుణపడి ఉంటాను. ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను కాబట్టి ఆ టఫెస్ట్ సిచ్యువేషన్ నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు. అంతా కూడా అందరికీ థ్యాంక్ యూ అంటూ ఆయన మాట్లాడుకొస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాలని, ఆ మూమెంట్ని, ఆ ఎమోషనల్ మూమెంట్ని ఆయన చాలా మాట్లాడుతున్నారు. చాలా ఎమోషన్ లోనవుతున్నారు ఆయన. ఆయన చూడండి, ఆయన కళ్ళలో కూడా ఏదో తెలియని ఒక బాధ కనబడుతోంది మనకి. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. నేను unfortunate accident, there's been a loss of a person and we're always very sorry for whatever has genuinely happened, and it's purely out of my personal control, and I've been doing it for that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. You know, we can never cover the loss of death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think laws will be enforced? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for the love and support. Thank you. Any more? No, and when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I am just from a legal standpoint, then I am going Thank you very much. Thank you for all your love and support. Do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law.
వెళ్ళేటప్పుడు కూడా మీ తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లాడుగుద్దిగా పెట్టుకున్నటువంటి definitely it's a very challenging situation for them. Yes. Sir, there are speculations of you entering politics. Sir, there are speculations that you will be entering politics. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Sir, are you entering politics? అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? Sir, భయ థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. ఈ కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ నేను ఏం మాట్లాడుకోదలుచుకోలేదంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాను. ఆ కుటుంబం పట్ల నాకు సానుభూతి ఉంది. ఆ కుటుంబం యొక్క లాస్ నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ కుటుంబానికి మాత్రం చాలా అండగా ఉంటాను. ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఎక్కడ కూడా ఈ విషయం గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. న్యాయాన్ని నేను గౌరవిస్తున్నాను. చనిపోయిన రేవత్ కుటుంబానికి నా సానుభూతి వ్యక్తపరుస్తున్నాను. గత 20 ఏళ్ళుగా థియేటర్కు వెళ్ళి నేను సినిమా చూశాను. నేను 30 సార్లు బహుశా ఇప్పటికి అక్కడ వెళ్ళి ఉంటాను, కానీ ఏ రోజు కూడా జరగలేదు. చాలా దురదృష్టకరం, చాలా అన్ఫార్చునేట్. అయినప్పటికీ నేను చాలా బాగున్నాను. నాకు ఎటువంటి ఆందోళన లేదు. ఆ రోజు జరిగిన ఘటన పైన కూడా అనుకోకుండా జరిగింది. గత 20 ఏళ్ళుగా థియేటర్కి వెళ్ళి నా సినిమా చూస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళి చాలాసార్లు అభిమానులతో కలిసి సినిమా చూశాను, కానీ నాకు ఎటువంటి సంఘటన జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఈ ఘటన నుంచి నన్ను బయటపడేందుకు ప్రయత్నం చేసినటువంటి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నారు. నేను బాగున్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, చాలా బాగున్నానంటూ అభిమానులకు కూడా చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళారు. చాలా ఎమోషనల్ మూమెంట్స్ క్యారీ అవుతున్నాయి అక్కడ. తన భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ దృశ్యాలను చూసాం. కుటుంబంతో చాలా ఆప్యాయంగా ఆయన అక్కడ అందరినీ కౌగిలించుకుంటూ అందరినీ హత్తుకొని వెళ్తున్నారు. చూడండి, ఇక్కడ మనకు కనబడుతోంది. మీడియాతో మాట్లాడిన సందర్భంలో చాలా ఎమోషన్స్ని క్యారీ చేశారు అల్లు అర్జున్. తన కళ్ళలో కూడా కొన్ని కన్నీళ్లు కనిపించాయి మనకి, ఆ బాధ కనిపించింది. ఆ లాస్ని నేను రికవర్ చేయలేకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ కేసు ఉంది కాబట్టి నేను ఇక్కడ కూడా మాట్లాడుకోదలుచుకోలేదు. 20 ఏళ్ళుగా నేను సినిమాను చూస్తూనే ఉన్నాను. 30 సార్లు బహుశా నా లైఫ్లో అక్కడికి వెళ్ళి ఉంటాను. 30 సార్లు బహుశా అక్కడ నేను సినిమాకి వెళ్ళి ఉంటాను. కానీ ఈ ఘటన చాలా దురదృష్టకరం అంటున్నాను.